Next one, y is equal to tan e power x. So we have to differentiate this function. So differentiate with respect to x. So y is equal to tan e power x ఇచ్చారు. సో మనం dy by dx ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ y with respect to x means dy by dx. సో d by dx of tan e power x. సో ఇచ్చిన ఫంక్షన్కి d by dx అప్లై చేసాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా ఉందంటే tan x. సో బయట ఫంక్షన్ tan ఉంది కాబట్టి ఈ బ్రాకెట్లో ఏమైనా ఉన్నప్పటికీ దాన్ని tan xగా మనం ట్రీట్ చేసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ tan x, దట్ మీన్స్ ద ఫార్ములా ఈజ్ secant square x, but it is not x. So we have to differentiate this function d by dx of e power x. సో దీన్ని మనం బయట tan ఉంది కాబట్టి tan x, sin ఉంటే sin x, cos ఉంటే cos x ఆ విధంగా ట్రీట్ చేసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ tan x ఎలా ఉంటుందో ఆ విధంగా ఫార్ములా నోట్ చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ tan x అంటే secant square x, కానీ ఇది x కాదు కాబట్టి మళ్ళీ దాన్ని సపరేట్గా డెరివేటివ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈస్ dy by dx is equal to secant square e power x into derivative of e power x means it is nothing but e power x. Finally the answer is like this. Okay, thank you.